తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమైందని, రాష్ట్ర ఏర్పడంలో వారు ఎంతో కృషి చేశారని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి గోపన్నపల్లి ఇండ్ల స్థలాల సమస్యపై నిర్వహించిన సదస్సులో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, టీఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీష్, కార్యదర్శి ముజీబ్ హుస్సేన్తో కలిసి చిన్నారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకం కొమరెల్లి అధ్యక్షతన జరిగిన సదస్సులో చిన్నారెడ్డి మాట్లాడుతూ, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఇచ్చిన భూములను 2014లో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లాక్కోవడం దుర్మార్గమని మండిపడ్డారు. గత 10 ఏళ్లుగా ఈ సమస్యపై ఎవరితో చెప్పుకోలేక దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి ధైర్యం వచ్చిందన్నారు. ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పెన్షనర్లు కలిసినప్పుడు ఆయన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వాలు ఏమైనా చేసి మా కోరిన ప్రభుత్వం రావాలని మా ఇంట్రెస్ట్ మేము కూడా అనిపిస్తే కూడా అఫీషియల్ మీటింగ్ పెట్టుకుని ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్నాం. మరి అక్కడ ఉన్నది ఒకటే సార్, ఈ ప్రభుత్వంలో 142 ఎకరాలు ఏదైతే ఉందో అది అఫీషియల్ గా 18 కోట్లు డెవలప్. మరి ఈరోజు సొసైటీ బైఫర్కేషన్ అయిపోయింది కాబట్టి సొసైటీ ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఎంప్లాయీస్ వాళ్ళు కూడా సొసైటీ మెంబర్ అంటే ఇందో సొసైటీ మెంబర్ గా మేము పరిగణలో తీసుకున్నాం. ఏపీలో తెలంగాణ మనం తీర్మానం చేసిన విషయం మీకు అందరూ తెలుసు. ప్రాంతీయ సంబంధం లేదు మనకు. ఎవరైతే బైఫర్కేషన్ తీసుకున్నాం, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు చెప్తున్నాం గౌరవ తెలుస్తుంది. మనకి కొద్దిగా సొసైటీ మీద ఇబ్బందులు పెడతా ఉన్నారు. మన మెంబర్స్ కాని వాళ్ళు మెంబర్స్ సంబంధం లేదు, రకరకాల పిటిషన్లు పెడతా ఉన్నారు. ఆ పిటిషన్లు కూడా తట్టుకోవడానికి నీతి నిజేస్తుంది కాబట్టి ఏ పిటిషన్ సిద్ధం ఉన్నాం. మరి ఈ ఇబ్బందులు తట్టుకుంటే నన్ను మోస్తుంది నా ఇంకా ఉండి కాబట్టి ఒక తండ్రి లాగా ఒక తల్లి లాగా కేంద్ర స్థాయి మా జగదీశ్వరకి మా ఉద్యమానికి మీ అందరూ తప్పి తప్పకుండా అభినందన తెలియజేసుకోవాలి. మరి ఈ రోజు ముఖ్యమంత్రి కనీసం 3 సార్లు మాత్రమే నేను కలవడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక లీగల్ మీకు దక్కదని చెప్పి లాస్ట్ కు మన అప్పుడున్నటువంటి ఐటీ మంత్రి గారు పిలిచి ఇంట్లో కొద్ది ల్యాండ్ మాకు ఇవ్వాలంటే ఇచ్చే సమస్య లేదు. మా తెలంగాణ ఉద్యోగులు నా మీద రకరకాల కేసులు పెడతా ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు, మెంబర్ గానా కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు దయచేసి వారం పనులలో 4000 మంది అంటే సుమారుగా 10 లక్షల మంది ఉద్యోగుల వారి కుటుంబంలో ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకొని మేము డిమాండ్ పొజిషన్ మేము అక్కడ కంపౌండ్ కట్టుకున్నాం, ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకున్నాం. ఆ కమ్యూనిటీ హాల్ కూలగొట్టే ప్రయత్నం చేయడం ఆలోచించండి. మనందరూ ఒక్కొక్క రూపాయి డబ్బులు కలెక్ట్ చేసిన డబ్బులేవి వాళ్ళు ఏపీకి బైఫర్కేషన్ అయిపోయినారు సార్. మీ పైసలు కాలం చేయలేకుండా తప్ప అని ₹1 వాడలేదు. ప్రతి సంవత్సరం ఆడిట్ అవుతుంది, ఆడిట్ లో క్లియరెన్స్ మనకు ఉంది కాబట్టి అది ఎప్పుడు చెప్తారు సార్. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత భవన్ అమ్ముకోపోయి సార్ మేము రోడ్డుగా పడ్డాము. ఒక్కొక్క రూపాయి జమ చేసి ఒక్కొక్క ఇల్లు ఒక సొసైటీ పేరు రీసెంట్ చేయించడం జరిగింది సార్. అది మాత్రం ఎవరు చెప్పట్లేదు. దయచేసి ఒక సొసైటీ